తెలంగాణ ప్రజలకు నమస్కారం. నేను టైటిల్‌లో పెట్టిన తీరుగా అసలు తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి మహిళా కార్యకర్త రక్షణ ఉందా? బీజేపీ కరడుగట్టిన కార్యకర్త అయినటువంటి చిత్రగుప్త ఛానల్ సీఎంఓ పైన గిరీష్ దారముని పైన జరిగిన దాడి తరువాత మరి అప్పుడు లేవనెత్తిన అంశాలు మరి ఆయన మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిండు. మీడియా ముందు తీసుకొచ్చిండని చెప్పేసి దాని తర్వాత నేను అసలు అందులో లోపడి వెళ్లి చూస్తే మరి ఆయన ముందు ఆయన పైన చేసిన ఆరోపణలు చేసి ఆయనను ఇంటి మీదకి పోయి దాడి చేసి కొట్టి వాళ్ళ తల్లిదండ్రుల ముందు, భార్య ముందు, పిల్లల ముందు, అపార్ట్మెంట్ వాళ్ళ ముందు, పోలీసోళ్ళ ముందు, సెక్యూరిటీ గార్డుల ముందు కొట్టి బట్టలు చింపి ఆ చెప్పుల దండేసి ఈరోజు ఆటవిక రాజ్యంలో జరిగినట్టు చేసిండ్రు. మరి ఇంతవరకు ఒక మహిళ కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. నేను మొదటి వీడియోలో చెప్పిన తీరుగా నేను ఒక్కొక్క విషయం నేను బయటికి తీస్తూనే ఉన్నా. అసలు ఎంతమంది ఇప్పుడు తాజాగా ఇంకొక ఇద్దరు మహిళలు స్టేట్మెంట్ కూడా మన ముందుకు వచ్చినాయి. ఇప్పుడు నేను అది ఆ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా అసలు రక్షణ ఉందా? వీళ్ళని కేవలము కార్యకర్తల లెక్కన వాడుకుంటుండ్రా? లేకుంటే వాళ్ళను ఇబ్బంది పాలు చేస్తుండ్రా? ఏ విధంగా వాళ్ళని సతాయిస్తున్నారు? మీ టూ అనేది ఎందుకు తెలంగాణ బీజేపీకి వర్తించబోతుంది అనే దాన్ని మనం చూసుకోవచ్చు. ఈరోజు తాజాగా ఇంకొక ఉదంతం, అంటే ఇవన్నీ పాతే కానీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు జరుగుతున్నాయి? ఎప్పుడు జరుగుతుంది? ఒక మాజీ అధ్యక్షుడైన తర్వాత ఇవి చాలా ఒక రేంజ్లో వెళ్ళిపోయినాయి, పీక్ స్టేజ్కి దాటిపోయినాయి. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావాలంటే చాలా మంది కూడా భయపడి వెనుక పోయే పరిస్థితి. కాబట్టి గిరీష్ దారముని పైన జరిగిన దాడి తర్వాత ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఈరోజు ఎవరు కూడా నోరు ఎందుకు మెదపుతలేరు. నాదేంటంటే ఒక బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అనేది క్రియేట్ కావాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి కూడా మహిళలు స్వేచ్ఛగా లోపలికి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. నేను ఆ బీజేపీ ఆఫీస్ 2 సార్లు పోయినా, ఓపెన్ గా బండి సంజయ్ గారు ఉన్నప్పుడు పోయినా. మిషన్ భగీరథ ది బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి మీరు అవార్డు ఇచ్చిండ్రు, దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి లోపల రిప్రజెంటేషన్ ఇచ్చిన. అంతేకాకుండా బెస్ట్ టూరిజం అవార్డు తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధంగా ఇచ్చిండ్రు అని చెప్పిన. అంతేకాకుండా 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిన మేఘాకృష్ణ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను బీజేపీ ఆఫీస్కు పోయినా. అంతేకాకుండా మహేశ్వర్ రెడ్డి సిఎల్పి లీడర్ అయిన తర్వాత ఎవరైతే మన హైడ్రా బాధితులు ఇండ్లు కోల్పోయినా వాళ్ళ నష్టపరిహారం ఇప్పించే దిశగా మరి అసెంబ్లీలో చర్య చేపట్టాలని చెప్పి బీజేపీ ఆఫీస్కి వెళ్ళి నేను ఇచ్చిన. ఈ రోజు నేను ఎప్పుడు కూడా ఎన్నిసార్లు పోయినా కానీ ఎప్పుడు కూడా నేను మహిళా కార్యకర్తలు అందులో చూడలే. నాయకురాలను చూసినా కావచ్చు, ఒకరిద్దరు వచ్చుంటారు కానీ కార్యకర్త ఆ పరిస్థితి ఎందుకున్నది అని చెప్పి ఆ రోజు నాకు అర్థం కాదు, ఈ రోజు నాకు అర్థమవుతుంది. ఒకసారి మనము కొన్ని ఉదంతాలు చూద్దాము. తాజాగా నా పేరు గీత స్వప్న. నేను కరీంనగర్ జిల్లా వాసిని. గత సంవత్సరంగా భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షుడు బాసతనారాయణ సార్ తోటి నేను సహజీవనం చేస్తున్నాను ఒక సంవత్సరం నుండి. తను నాకు హిందుత్వం పేరుతో బొట్టు పెట్టి నన్ను స్వీకరించి తన చిన్న భార్యగా నన్ను ఒప్పుకున్నారు. ఒప్పుకొని కావచ్చు, నేను ఒక చిన్న కార్యకర్తను అని చెప్పి నన్ను బెదిరించి నా ఇంట్లోకి వచ్చి వాళ్ళు అసభ్యకరమైన పనులు చేశారు. ఆ విధంగా చూసుకుంటే సుధాకర్ రెడ్డి ఇంకొక అతను తెలియని వ్యక్తిని తీసుకొచ్చి ఆమె కూడా అట్లనే నా ఇంట్లో అసభ్యకరమైన పని చేసింది. ఇట్లా ఎందుకు చేస్తున్నారు మీరు? నాకు తెలియకుండా నా ఇంటికి వచ్చి నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు అని అడిగితే, నేను నువ్వు కామ్గా ఊరుకోకపోతే నేను చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. బెదిరించి నా తెల్ల పేపర్ల మీద స్టాంపులు వేసుకొని నన్ను చంపుతామని చెప్పి నానా రకాలుగా నీ అకౌంట్లో ఇల్లు తీసుకుంటామని కావచ్చు, నీకు ఒక 20-30 లక్షలు ఇచ్చినామని చెప్పి కావచ్చు, ఇట్లా నానా రకాలుగా బెదిరిస్తున్నారు బయట. ఈరోజు నేను చనిపోయే పరిస్థితికి వచ్చింది నా బ్రతుకు. నేను ఎక్కడ ఎవరికి పరిస్థితిలో ఉన్నాను. నేను ఒంటరి మహిళని కరీంనగర్లో. నాకు చాలా ప్రాణభయం ఉంది. నాకెవరు తోడుగా లేరు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు. ఇది ఒక ఉదంతం.
ఇంకోటి ఏందంటే, ఇప్పుడు ఇవి జరుగుతున్న ఈ విధంగా ఉంది బీజేపీ అని జెప్పేసి, ఇటీవల ఒక మొట్టమొదటి వీడియో రిలీజ్ చేసినటువంటి మరి లతక్క అనుకుంటా. అక్కది గూడా ఒకసారి హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. పొద్దున్న నుండి సాయంత్రం వరకు రాజకీయాలు 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 అనుకుంటూ చాలా కష్టపడుతున్నారు అక్క చెల్లెలు. కానీ నిజంగా వాళ్ళకి సరైన గౌరవం లభిస్తుందా? మగవాళ్ళతో సమానంగా గౌరవం లభిస్తుందా? ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎవరైనా ఆలోచించినారా? ఎవరి స్వార్థం వాళ్ళే కదా. నిజంగా ఒక మగవాడు పొద్దున్న లేచి బయటకు వెళ్ళాలి అంటే పొద్దున్న లేచి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకునేటప్పటికి వైఫ్ బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టి తింటారు, బయటకు అయిపోతా ఉంటారు. అదే ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళాలి అంటే, ఒక మహిళ బయటకు వెళ్ళాలి అంటే పొద్దున్నే లేవాలి. సరే, అందరి ఇళ్లలో పనులు స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పొద్దున్న లేవాలి, ఊడవాలి, అమ్మాలి, క్లీన్ చేసుకోవాలి, ఒళ్ళు క్లీన్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ కి అన్ని రెడీగా పెట్టాలి. ఆ తర్వాత తను తిండిగా లేదా చూసుకొని బయటకు వెళ్ళాలి. ఇంత చేసి బయటకు వెళ్ళి పొద్దున్న నుండి సాయంత్రం వరకు రాజకీయాలు 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 అంటూ తిరిగితే నిజంగా ఆవిడకి సరైన గౌరవం లభిస్తుందా? సంఘంలో వాళ్ళకి సరైన రెస్పెక్ట్ ఉంటుందా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఒక మగాడు బయటకు వెళ్ళి వాడు వారంగా తిరిగితే వాడికి పొగరు అంటారు, బలుపు అంటారు, పైసలు ఉన్నాయని షాక్ అంటారు, పెక్కు మక్కరు ఇలాంటి అంటారు. అదే ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళి అంతే ఎవరిని పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోతే క్యారెక్టర్లెస్ అంటారు, తిరుగుబోద్ది అంటారు. ఆమె చేసే పని ఎవరు చూడాలి, ఎట్లా వాళ్ళు వేసుకున్నామా అని చేస్తారు. లేకపోతే ఈమెలో టాలెంట్ ఉందా లేదా అని ఎవరు గమనించారు. చట్టసభలో 33% రిజర్వేషన్ ఇచ్చారు మనకి. కానీ నిజంగా ఆ రిజర్వేషన్ మహిళల కోసమే, కష్టపడ్డ మహిళల కోసమే వాడుతున్నారా? నిజంగా కష్టపడ్డ మహిళలకి ఉపయోగపడుతుందా? చెప్పుకోవడానికి వెంటనే వెంటనే వచ్చే కింద వచ్చే కామెంట్లు ఏంటి అంటే, మన నిర్మలా సీతారామన్ గారు లేరా, మన ద్రౌపది ముర్ము గారు లేరా, అతిపెద్ద హోదా మహిళలు ఉన్నారు కదా చెప్తారు. వాళ్ళిద్దరు కాకుండా మిగతా మహిళల గురించి చెప్పండి. ఎంతమంది మహిళలు ఉన్నారు? ఎంతమంది మహిళలకు ఆ గుర్తింపు లభిస్తుంది? నిర్మలా సీతారామన్ గారు తీసుకోండి, మన ద్రౌపది. ఇప్పుడు అక్క మహిళలు అంటే కింద కామెంట్స్ పెట్టే దాని గురించి మాట్లాడుతుండ్రు. నిర్మలా సీతారామన్ గారు కానీ లేకుంటే ద్రౌపది ముర్ము గారు కానీ వాళ్ళు వచ్చిన నేపథ్యం వేరు. వాళ్ళు ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళకి డైరెక్ట్ హైకమాండ్స్ తో లింక్ వచ్చింది. లింక్స్ తో హైకమాండ్ కి డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి పొజిషన్స్ వేరే ఉంటాయి, కిందికి వెళ్ళిపోయే వాళ్ళ పొజిషన్స్ వేరే ఉంటాయి. ఇది పూర్తిగా వర్క్ ప్లేస్ హరాస్మెంట్. అంటే వర్క్ ప్లేస్ హరాస్మెంట్ ఒక ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నాయి. మామూలుగా ఇవి ఎక్కువ శాతం ఈ కార్యాలయాలలో అంటే ఆఫీసులలో పనిచేసే కాడ జరుగుతాయి. నేను చాలా ఇష్యూస్ పైన నేను ఫైట్ చేసిన, నిరంతరం అసలు నేను చాలా మంది నేను కలుస్తా ఉంటా. వాళ్ళ చాలా ఇష్యూస్ నాకు చెప్తా ఉంటారు. వాళ్లకు ద్రౌపది ముర్ము గారిని లేకుంటే వాళ్ళని తీసుకోనికి లేదు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ నేషనల్ పాలిటిక్స్ కి వెళ్ళి అక్కడికి వెళ్ళి పైనకి వెళ్ళి కిందికి వచ్చే వాళ్ళకు ఇబ్బందులు ఉండే, కానీ కిందికి వెళ్ళి పైన పోయేటోళ్ళకు ఇటువంటి వాళ్ళకు చాలా ఉంటాయి. ఇప్పుడు అక్క చెప్తున్నది అదే. ముర్ము గారిని తీసుకోండి, సోనియా గాంధీ గారిని తీసుకోండి. వాళ్ళు ఒక సభలో స్పీచ్ ఇస్తే ఆ స్పీచ్ లో ఉన్న సబ్జెక్ట్ గురించి మాట్లాడే వాళ్ళు ఎంతమంది, వాళ్ళని బాడీ షేమింగ్ చేసి మాట్లాడే వాళ్ళు ఎంతమంది? అంటే మహిళలు బయటకు వస్తే అందుకు మాత్రమే కనిపిస్తారా? వాళ్ళ టాలెంట్ తో మీకు పని లేదా? ఇంకా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నేను గమనించింది ఏంటి అంటే, ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్ ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. దానిలో ఇప్పుడు ఒక వార్డులో మహిళా రిజర్వేషన్ ఉంది అనుకోండి. అందులో 2 మహిళలు కష్టపడే వాళ్ళు ఉంటారు, 2 మగవాళ్ళు కష్టపడే వాళ్ళు ఉంటారు. కానీ రిజర్వేషన్ మాత్రం మహిళా రిజర్వేషన్. మీరు ఆలోచించండి, ఆ టైంలో ఎవరికి టికెట్ ఇస్తారు? ఏ హస్బెండ్ అయితే ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ ఉంటాడో, ఏ హస్బెండ్ అయితే నెట్వర్క్ ఎక్కువ ఉంటుందో ఆయన వైఫ్ తీసుకొచ్చి తీస్తారు. కష్టపడ్డ మహిళలను ఎవరు గమనించారు ఇక్కడ?
అయ్యో పాపం మా మహిళ పార్టీ కోసం కష్టపడింది, ఆవిడ టికెట్ ఇద్దాము, ఆవిడ ఎంకరేజ్ చేద్దాము, ఇది మహిళా రిజర్వేషన్ కదా, మహిళల్ని గౌరవిస్తాము అనే ఒక్కరికి ఆలోచన రాదు. భార్యలను ముందు పెడతారు, భర్తలు వెళ్తుంటారు. దేనికి మహిళా రిజర్వేషన్ అంటే సంతకాలు పెట్టడానికి మాత్రమే. కేవలం సంతకాలు పెట్టి కానీ వాళ్ళకి అవకాశం రావట్లేదు. వాళ్ళు ఎంత కష్టపడ్డాక లాస్ట్ మినిట్ లో ఎవరో ఒక డబ్బున్న మహిళను వైఫ్ నో తీసుకొస్తారు, టికెట్ ఇస్తారు. వాళ్ళకు పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి మీరు కంపల్సరీ సపోర్ట్ చేయాలి, దగ్గరుండి ఆవిడని గెలిపించండి అని ఒక మాట ఇచ్చేస్తారు. ఈ సమస్య ఒక బీజేపీ కాదు, ఈ సమస్య అన్ని పార్టీలలో ఉన్నది. అసలు టైంకు పైసలు ఇచ్చి ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టి నిజమైన కార్యకర్తలను కోసే సంస్కృతి ప్రతి పార్టీలో కూడా ఉంది. ఇది తప్పదు కాబట్టి తూచా తప్పకుండా తను పడ్డ శ్రమంతా మర్చిపోయి అసలు జరగాలి. మళ్ళీ కష్టపడి ఎవరైతే కొత్తగా వచ్చిన క్యాండిడేట్ ఉంటారో ఆ క్యాండిడేట్ అని గెలిపిస్తూ ఉంటారు. కానీ లోపల ఏంటో చచ్చిపోతూ ఉంటారు. ఈ మాత్రం సన్మానాలకి ఆడవాళ్ళు బయటకి రావడం అవసరమా? మాకు రాజకీయాలు అవసరమా? మా 33% రిజర్వేషన్ నిర్ణయించుకునే హక్కు మాకు లేదా? ఇక్కడ పెట్టిన మళ్ళీ మగవాళ్ళు వాళ్ళు ఎవరిని కేటాయిస్తే వాళ్ళు ముందు వరుసలో ఉండాలి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక బీజేపీలో అంతే చెప్తుంది, అన్ని పార్టీలో అంతే. మహిళలు చాలా తక్కువ. ఒక్కసారి గమనించండి, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కానీ ఎంపీలుగా ఉన్న వాళ్ళు కానీ ఎంతమంది మహిళలు కింద స్థాయిలో వచ్చారు. రాజకీయాల్లో పైకి రావాలి అంటే అయితే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మామగారు, నాన్నగారు, లేదంటే హస్బెండ్ మంచి పొజిషన్ అయి ఉండాలి. అది కాదు అంటే మంచి డబ్బుల ఫ్యామిలీ అయి ఉండాలి. బాబు ఇలా ఉంటాయా రాజకీయాలు? సైలెంట్ అయిపోయింది. అంటే ఇట్లా అవన్నీ భరిస్తూ కూడా పార్టీలో ఇలాగే కష్టపడుతూ ఏదో ఒక రోజు మేము పైకి వస్తాము, మాకంటూ హోదా వస్తుంది అని కష్టపడే వాళ్ళు చాలా మంది. ఇది ఒక కోణం. అయితే ఇంకో కోణం, వాళ్ళు సడన్ గా వస్తారు. అప్పటి వరకు పక్క పార్టీలో ఎవరి పార్టీలో ఉంటారో సరిగ్గా రాజకీయ అరంగేట్రం అన్ని రోజులు సీనియర్స్ ని పక్కన పెట్టేసి మొత్తం హల్చల్ పుష్కలంగా డబ్బులు ఖర్చు పెడతారు. మొత్తం మంది మార్బలము, రాత్రి టికెట్ రాసిస్తారు. నాయకులు కూడా వాళ్ళకి అంటే డబ్బులు లేని ఆడవాళ్ళు అప్పుడు ముందే చెప్పాలి కదా, మీ దగ్గర డబ్బులు లేవంటే మీరు 2 నెలలు డబ్బులు సంపాదించుకోండి, కష్టపడ్డా మీకు మేము ఫైనల్ లాస్ట్ మినిట్ లో వచ్చి అంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. ఫ్యామిలీని వదులుకొని ఇంకో కోణం ఉందండి. నేను కూడా నాయకుని అన్నారు, నాయకుల గురించి చెప్తున్నాను. వాళ్ళ మెంటాలిటీ ఏంటి అంటే ఒక ఆడపిల్ల రాజకీయాల్లో వచ్చింది అంటే మెల్లిగా మంచిగా మాట్లాడుతాను, మీకే పదవుతాను, అన్నది నేను మీ మనిషిని 24 hours కాల్ లిఫ్ట్ చేస్తాను, 24 ఖచ్చితంగా టికెట్ పదవి అలాంటి మాట్లాడి లొంగ తీసుకోండి. ఒకవేళ వాళ్ళ మాటలకి పడి లొంగిపోతే వాడుకొని చేస్తారు. లొంగి పిలిచి అవసరం అయిపోయింది కొంచెం తెలివి కల్లా అమ్మాయి అయితే ఆమెకు రాజకీయాలు సెట్ కావు ఇలాంటి వేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే వీలైనంత ఎక్కువ మందికి కనీసం జాగ్రత్త ఆలోచిస్తారా, మేమేం చేస్తున్నాము, మీ దగ్గర శక్తి ఉందా, కాళ్ళు పట్టుకొని తెచ్చుకునే దమ్ము ఉంటే రాజకీయాల్లో ఉండండి, లేదంటే లైట్ తీసుకోండి. అయ్యా మోదీ గారు 33% రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా
కష్టపడ్డ మహిళలకు మాత్రమే హస్బెండ్స్ కష్టపడితే వైఫ్ పెడితే ఒప్పుకోదు. ఇది కొంచెం స్ట్రిక్ట్ గా తీసుకొస్తే కష్టపడ్డ మహిళలకు న్యాయం. థ్యాంక్ యూ. ఓవరాల్ గా ఈ రోజు బీజేపీ నిజంగా పనిచేసేటటువంటి కార్యకర్తలకు వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అనేది భయంకరంగా ఈరోజు అక్కడ జరుగుతుంది. ఈరోజు 2 ఎగ్జాంపుల్ చూసినాము. ఒకది ఆల్రెడీ లొంగిపోయిన వాళ్ళది చూసినాము. ఒకవేళ తర్వాత అక్క చెప్పినట్టుగా లొంగిపోయిన తర్వాత ఎట్లా జాడిచి తంతరో చూసినాము. లొంగిపోయిన జాడిచి తనింది మనం చూసినాం. మళ్ళీ అంతేకాకుండా ఈరోజు జాగ్రత్తగా ఉండి రాజకీయాలు చేసుకునే వరకు ఎటువంటి అవకాశాలు రానోళ్ళను కూడా మనము చూసినాము. నిర్మల్ జిల్లాలో ఏ విధంగా జరిగింది అవకాశం రాకుండా, ఇదొక ఉదాహరణ చూసినాము. ఇంకోటి ఒక ఉన్నతమైన అధికారి భార్య అయినటువంటి ఈమెను కూడా మనం చూసినాము. ఒక ఐపీఎస్ ఆఫీసర్ హై ప్రొఫైల్ వాళ్ళ వైఫ్ బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఈరోజు అవకాశాలు రాకుంటే ఈరోజు ఏ విధంగా తొక్కి పెడుతుండ్రు అనేది చాలా మందిని చూసినాం. ఇంకోటి వీళ్ళకు బెదిరింపు కాళ్ళు కూడా అంట ఫోన్లు. మీ ఇంటి మీద దాడి చేస్తాం, మీ ఇంటి మీదకి వస్తాం, మీ ఇంటి మీద మేము పైచాచికంగా మేము దాడులు చేస్తాం, గిరీష్ దారమ్మని ఇంటి మీద ఎట్లా చేసిందో ఆ విధంగా మీ ఇంటి మీద చేస్తామని చెప్పేసి మహిళా కార్యకర్తలు ఈ విధంగా మాట్లాడిన వాళ్ళని బెదిరిస్తున్నారంట కూడా. ఇప్పుడు దాదాపు ఒక 4-5 ఉద్దంతాలు ఇప్పుడు నేను మీకు అందరికీ తీసుకొని వచ్చిన. నేను ఇవాళకి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. 15 రోజులు అయిపోయింది. ఇవాళకి బీజేపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీని మీద ఒక ఎంక్వైరీ జరగాలి. దీని మీద ఒక హై పవర్ కమిటీ మీరు ఎందుకు వేసలేరు? వీళ్ళను రక్షించాల్సిన బాధ్యత, వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత మీ పైన లేదా? ఈరోజు ఒక పర్సన్ ఒక ఆటవికంగా ఈరోజు తీసుకుపోయి మీరు దాడి చేసి కొడితే ఈరోజు మాట్లాడలేని పరిస్థితులల్లో ఆడవాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఈరోజు ఉన్నదని అంటే ఈరోజు మీరు ఎక్కడున్నారని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మేము ఒకళ్ళ కోసం మాట్లాడుతాం, ఇది ఒక వ్యవస్థ కోసం మాట్లాడుతున్నాం. ఈరోజు బీజేపీలో ఉన్న కార్యకర్తలని కాదు, ఈరోజు ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఈ విధంగా ఇబ్బంది పడద్దు, నష్టపోవద్దు. రాజకీయాలలో ఉద్యోగాలలో రాణిస్తున్న తరుణంలా ఈరోజు వాళ్ళకు వచ్చే రోజుల్లో 33% రిజర్వేషన్ వచ్చిన తరుణంలో ఈ రోజు వాళ్ళకు మా భాగం మాకు కావాలి, మా రాజకీయ వాటా కూడా మాకు కావాలి, మేము చురుగ్గా పాల్గొంటాం, ఇష్యూస్ పైన మేము స్పందిస్తాం అని చెప్పి ముందుకొస్తున్న వారిని ఈ విధంగా మీరు అనగదొక్కడం ఎంతవరకు సబబు? కాబట్టి ఇంతవరకు కూడా రాష్ట్ర బీజేపీ కానీ కేంద్ర బీజేపీ కానీ జరుగుతున్న వరుస సంఘటనల పైన కాస్త అయినా ఈరోజు స్పందన లేకుండా ఉన్నది. కాస్త కూడా మాట్లాడతలేరు. ఎందుకంటే దీనిపైన ఈరోజు వివిధ పార్టీలు ఉన్న మహిళలు కానీ మహిళా సంఘాలు కానీ ఏం జరుగుతుంది, అసలు ఇవన్నీ వాస్తవాలా, ఇవి జరిగిన వాస్తవాలా? స్పష్టంగా గిరీష్ దారమ్మోని పైన జరిగింది మాత్రం అబద్ధం. ఒక మహిళను కించపరిచే విధంగా ఆయన మాట్లాడిండు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిండు అని చెప్పింది మాట్లాడింది అబద్ధం. ఆ ఆరోపణలు అబద్ధం. అసలు ఆయన ఏవి వాస్తవాలు సాక్షిగా మీ దగ్గర ముందు మీరు ఆవిష్కరించిన ఈరోజు వాళ్ళ మాటల్లో చెప్పి అవే మీకు వినిపించి విశ్లేషిస్తున్నా కానీ నేను లేని ఆరోపణలను చేస్తలేను. ఈరోజు గిరీష్ దారమ్మని అనే పిల్లాడు ఆయన సబ్జెక్ట్ నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి మాట్లాడాడు. బీజేపీలో ఒక ఇంటలెక్చువల్ అయినా నేను ఆ వీడియో 4 సార్లు అయినా ఇందులో నేను ఏం చేయగలుగుతా, ఇన్నోవేటివ్గా ఏం చేయగలుగుతా కొన్ని నేను నోట్ చేసుకున్నా. అసోంటి ఒక ఖనిజ సంపదని ఈరోజు మీరు వెలివేసి పరిస్థితి డిఫరెంట్ అది. కానీ ఈరోజు అవమానకరంగా అంటే ఇక ఇటు ముఖాన చూడకుండా ఇంకోటి కండువా లేకుండా మాట్లాడాను. ఇవాళ నేను అబ్జర్వ్ చేసిన, నిన్న కండువా లేదైనా మెడల, ఇవాళ కూడా బీజేపీ కాషాయం కండువా లేకుండా ఆయన మాట్లాడే పరిస్థితి వచ్చింది. అంత విరక్తి వచ్చేటట్టుగా ఈరోజు మీరు ఒక హేయమైన స్థితిలో ఈరోజు మీరు చేసిండ్రు. ఒక ఇంటలెక్చువల్ పైన ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త పైన నిరంతరము దేశం కోసం ధర్మం కోసం అని కొట్లాడే వ్యక్తి పైన ఇటువంటి పైచాచికమైన దాడి జరిగితే ఒక్క మనిషి లేడా బీజేపీలో మాట్లాడడానికి? దీన్ని ఖండించేటోడు ఒక్కరు లేడా? దీని మీద
ఆయన మీద వేసిన ఆరోపణ నిజమా అబద్ధమా అని చెప్పి చెప్పడానికి ఒక నిజ నిర్ధారణ కమిటీ అంతర్గతంగా బీజేపీ వేయాల్సిన పరిస్థితి లేదా ఈరోజు నలుగురు మహిళలు బాజాప్తా వీడియో ముందుకు వచ్చి మాట్లాడి బీజేపీలో జరుగుతున్న విషయాలను బహిర్గతంగా చెప్తా ఉంటే దానిపైన ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం లేదా? వీటిపైన యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడితే ఇంకో మహిళా నాయకురాలే చెప్తుంది అందులో. రేవంత్ రెడ్డి వారసురాలు అనుకుంటా బీజేపీ ఆఫీస్లో ఉన్నది. బట్టలు కూడా తీసుకొడతాను ఆయన చెప్పినట్టు ఈమె కూడా చెప్తుంది. ఈరోజు ఈ నలుగురి మాటను మీకు బీజేపీ నాయకురాలు ఎవరైతే మాట్లాడినరో ఆమెకు ఈ నలుగురు మహిళల ఉద్దంతం కనబడతలేదా? ఈ నలుగురు మహిళల మీద కూడా బట్టగాల్చి అన్న మీద వేస్తావా? వీళ్ళేమైనా చిన్న కుటుంబాలకి వచ్చిన వాళ్ళ, ఉన్నతమైన కుటుంబాలకి వచ్చిన వాళ్ళే కదా. ఈరోజు వీళ్లకు రాజకీయాలు చేయాల్సిన అవసరం అసలు వీళ్ళు రానే వద్దా? వీళ్ళ సబ్జెక్ట్ లేదా వీళ్లకు? ఈరోజు ఎంతమందికి అవకాశాలు వస్తున్నాయి, ఎంతమందికి అవకాశాలు రాలేదు. ఈరోజు వాళ్ళు ధైర్యంగా వచ్చి ఈరోజు వీడియో రూపంగా వీడియో చేసి ఈరోజు బాజాప్తా మాట్లాడి వీడియో రిలీజ్ చేసి ఇంటర్వ్యూలను మాట్లాడుతున్నారంటే ఈరోజు మీరు కామెంట్స్ పెట్టేటోళ్ళు కూడా ఆలోచించాలి. ఈరోజు వీళ్ళు మాట్లాడుతుంది కరెక్టా రాంగా? నేను ఒకటే చెప్తున్నా, మీకు చాతగా ఖచ్చితంగా ఇప్పుడు 4 ఇష్యూస్ అయినాయి. 5వ ఇష్యూ నా దృష్టికి రాకముందే నేను ఒక ఇష్యూ కాదు, ప్రతి ఇష్యూ పైన నేను స్పందించను. ఎర్రబెల్లి దయాకర్ రావు అనేటోడు ఒక ఎంపీడీఓ పైన కమలాపూర్ మండలంలో ఉప్పల్ గ్రామంలో అవమానకరంగా మాట్లాడితే జాతీయ మహిళా కమిషన్ల కేసు పెట్టి 3 సేర్ల నీళ్లు తాగిపించిన. ఈరోజు ఉత్తగేం గెలవలే. ఒక మహిళా ఎంపీడీఓ పైన దాడి జరిగితే, నిజామాబాద్ల మైనర్ అమ్మాయి పైన రేప్ జరిగితే చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ల కేసు వేసి వాళ్లకు ఆర్థికపరమైన వెసులుబాటే గాక ఆ అమ్మాయికి న్యాయపరంగా చర్యలు తీసుకునేటట్టుగా చేసిన ఇటువంటి అన్ని ఇష్యూస్ పైన ముఖ్యంగా లేడీస్ పైన ఎక్కడ అమ్మాయిల పైన వర్క్ ప్లేస్ హరాస్మెంట్ల పైన ఎక్కడ ఫారెస్ట్ ఆఫీస్లో ఒక ఆమె ఈ విధంగా ఏడ జరిగినా కానీ కాన్ఫిడెన్షియల్గా వాళ్ళ దగ్గర కంప్లీట్ డేటా తీసుకున్న డేటా ప్రకారంగా ఇష్యూస్ కొట్లాడినా. ఈరోజు ఒక పొలిటికల్ పార్టీని అట్లా జరిగితే ఇటువంటి ఇష్యూస్ పైన కొట్లాడతాం మేము అని చెప్పి మహిళలు ముందుకొచ్చే మహిళల పైనే ఆ కార్యాలయంలో ఈ విధంగా జరిగితే ఈరోజు కంచె చేను మేస్తా అంటే మాట్లాడద్దా? నోరు తెరవద్దా? దాడులు చేస్తారా? కొడతారా? బట్టలు చింపుతారా? మెడల చెప్పులు దండేస్తారా? మీకు ప్రజాస్వామ్యం ఎందుకు? మరి లా అండ్ ఆర్డర్ ఎందుకు? పోలీసులు ఎందుకు? ఈ డీజీపీ ఆఫీసులు ఎందుకు? పోలీస్ స్టేషన్లు ఎందుకు? మీరే కొట్టొచ్చు కదా. కావాలండి పోలీసు వాళ్ళు దేనికోసం ఉన్నారు? బట్టలోడి తీసి కొడతా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి బాజాప్తా అంటారు, దాన్ని ఎట్లా అమలు చేస్తారు? అదే మాట బీజేపీ కార్యాలయంకి అదే స్టేట్మెంట్ బయటకు వస్తుంది. ఒక మహిళా నాయకురాలు మాట్లాడుకుంటా అంటది. అంటే మీకు చట్టం పైన గౌరవం లేదా? మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదా? రాజ్యాంగం మీద గౌరవం లేదా? కాబట్టి ఈరోజు రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయి? రాజకీయాలు వస్తున్నటువంటి మహిళల భద్రత గురించి కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. రాజకీయాలకు మహిళలు వచ్చేదే ఉద్యోగాల కాడ వర్క్ ప్లేస్ హరాస్మెంట్ల వివిధ రకాలుగా వాళ్ళపైన దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళకు మేము ఆదుకుంటాము, మా పాత్ర మేము పోషిస్తాము, ఈ రాజకీయ పార్టీకి మేము అండగా తీసుకుంటాం అని చెప్పి ఆ కార్యాలయానికి పోతే అక్కడ వీళ్ళకే రక్షణ లేకుండా ఇప్పుడు వీళ్ళ గురించే మాట్లాడాల్సి వస్తుంది. విచిత్రంగా లేదు? కాబట్టి ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రోజు ఉన్నది. నేను బీజేపీని టార్గెట్ చేసిన ఇలా కాంగ్రెస్ పార్టీలో లేని సోదరా. నేను దయాకర్ ఉద్దంతం చెప్పిన ప్రతి ఒక్కరు ఉద్దంతం ఎక్కువ ఎక్కడ జరిగినా నేను మాట్లాడతాను, బాగా జాబ్తా మాట్లాడతాను. నేను ఎక్కడ కూడా వెనక పోయే ప్రసక్తే ఉండదు అందులో. అది అందరికీ తెలుసు. ఈరోజు వాస్తవాలు మాట్లాడిన వాళ్ళు ఎప్పుడు వెలివేయబడతారు.
మేము వెలివేయబడ్డాం, బయట ఉన్నాం, మాకేం ఫరకేం పడదు, కానీ మాట్లాడుతూనే ఉంటాం. ఇలా మేము కూడా మాట్లాడకుంటే ఎట్లా? నలుగురు మహిళలు ఈరోజు వాళ్ళకు జరిగినటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు జాగ్రత్త అని చెప్తున్నారు వేరే వాళ్ళకు. మాకు న్యాయం చేయదు. ఈ నలుగురు మహిళలు నేను మాట్లాడించారు కూడా మాకు న్యాయం చేయమని ఏం అంటలేదు. మనం రాజకీయంగా కానీ అన్ని తీర్లా వాడుకొని ఈరోజు కార్యకర్తల లెక్క మీరు చెప్పిన పనులు చేయలేదు కాబట్టి మమ్మల్ని వెలివేసిందని అంటున్నారు వాళ్ళు. వచ్చే మహిళా నాయకుల మీరు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఏదో రిజర్వేషన్ కూడా భర్తలు ఉన్నారు, 33% వాళ్ళ భార్యలకే ఇస్తారు అంటుండ్రు వాళ్ళు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తుండ్రు. పెద్ద ఫ్యామిలీస్కి వెళ్ళి వచ్చినారు వాళ్ళు, చిన్నోళ్ళు ఏం కాదు కదా. కాబట్టి నేను జాతీయ మహిళా కమిషన్కు ఈ ఉద్దంతాలన్నీ కూడా చెప్పబోతున్నా. వాళ్ళు కంప్లైంట్ ఇస్తా, వచ్చే వారం ఢిల్లీకి పోతా, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ గారిని కలుస్తా. మీరు ఇంటర్నల్గా ఒక కమిటీ వేయండి. మీరు అక్కడికి పోయి ఉన్న మహిళా కార్యకర్తలు అందరితో కూడా మీరు మాట్లాడండి. అసలు ఏం జరుగుతుందో మీరు తెలుసుకోండి. గిరీష్ దారమోని పైన జరిగిన దాడిలో వెనుక కూడా వాస్తవాలు ఏమైనా ఉన్నాయా అవి కూడా మీరు పరిశీలించండి. ఒకవేళ గిరీష్ దారమోని తప్పు చేసినట్లయితే ఆయన బాజాప్తా ఉరేదీయండి, బట్టలు జింపు కొట్టడం ఎందుకు? ఇవన్నీ కూడా వివరాన్ని ఖచ్చితంగా జాతీయ మహిళా కమిషన్కి ఇస్తా. సరే, అది కూడా బీజేపీ కంట్రోల్ ఉండొచ్చు, కానీ మహిళల కాడికి వచ్చేటప్పుడు మహిళల కోసం ఉన్నటువంటి విభాగం నేను ఇప్పటిదాకా వేసిన అనేకమైన కేసులలో కూడా పాజిటివ్ రెస్పాన్స్లు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా ఏదో విధమైన ఒక భయం అనేది, ఇక ముందు మేము కాంగ్రెస్ కార్యాలయానికి పోయినా, బీజేపీ కార్యాలయానికి పోయినా, బీఆర్ఎస్ కార్యాలయానికి పోయినా, ఇంకే స్వేచ్ఛగా పోయి రావచ్చు అని మేము ఒకవేళ మాకు మీదేమో దాడులు జరిగితే ఫలానోళ్ళు స్పందిస్తారు అని ఒక భయం, ఒక బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ క్రియేట్ చేయద్ది అందుకే నా ప్రయత్నం. అంతకుమించి నాకేం లేదు. ఇక్కడ బీజేపీ నష్టపరచాలనే ఆలోచన నాకు లేదు. ఇలా సిండికేట్ రాజకీయాలు నడుస్తున్నాయి ఇక్కడ. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కావాలంటది, కేంద్ర నాయకులు కొట్టిపిస్తారు. కాబట్టి సిండికేట్ పాలిటిక్స్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సిండికేట్ పాలిటిక్స్, కాళేశ్వరంలోని మేయా కృష్ణారెడ్డి అనేది జైలుకు పంపారు, సిండికేట్ పాలిటిక్స్. కాబట్టి ఇక్కడ ఎవరెవరన్నారు, అన్ని వాటాలు అన్ని పార్టీలకు వస్తాయి, అందరు హ్యాపీగా ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ అని ఏం లేదు, అందరూ పై లెవెల్ అందరు హ్యాపీగా ఉన్నారు, కింది లెవెల్ మనమే అనుకుంటాం. కాబట్టి కింద ఉన్న వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళని కాపాడుకునే బాధ్యత కూడా మన పైన ఉన్నది. వీళ్ళు బయటికి పోయి ఇతరుల పైన జరుగుతున్న దాడులను అడ్డుకునే అవసరం మనకు సొసైటీలో ఉన్నది. కాబట్టి బయటకు వచ్చి కొట్లాటోళ్ళని మనం ప్రోత్సహించాలి, రక్షణ కూడా వారు కల్పించాలి. ఇటువంటి కీచకులు ఈరోజు బీజేపీ కార్యాలయంలో మాత్రం బాధాప్త కీచకులు కనబడుతుండ్రు, వాళ్ళ మీద స్టేట్మెంట్ ఇస్తుండ్రు, వాళ్ళు కనబడుతుండ్రు. కాబట్టి అటువంటి కీచకులను పైన చర్యలు తీసుకోవాలి. అటువంటి కీచకులు అవాస్తవాలను ఇందులో లేని బట్టకాల్చి మీదేసి, లేకుండా మురికి తీసి మీద పోసి మీరు తుడుచుకోమనంటే ఇక తుడుచుకునే పని మీదనే ఉంటారు వాళ్ళు. ఈరోజు జరుగుతుంది అదే. కాబట్టి ఈ కుట్రలు ఈ కుతంత్రాలు, ఈ గ్లోబల్ ప్రచారాలు, ఈ తప్పుడు ప్రచారాలు, ఇవి 100 సార్లు చెప్తే అదే నిజమైపోతుంది అనేది తత్వాన్ని విరమించుకొని ఖచ్చితంగా ఈసారైనా బయటికి వచ్చిన మాట్లాడిన వాళ్ళు ఇంకా చాలా మంది వస్తారు అనుకుంటున్నా. నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి, చాలా మంది ఫోన్లు చేస్తుంటారు ఎక్కడెక్కడ జరుగుతున్నాను. కాబట్టి నేను ఈ డేటా మొత్తం కంప్లీట్గా జాతీయ మహిళా కమిషన్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇస్తా. ఇంకా ఎవరెవరు ఇచ్చినా కూడా నేను చెప్పా, కానీ ఖచ్చితంగా దీని మీద ఒక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర బీజేపీ చాతగానితనం వల్ల, రాష్ట్ర బీజేపీ నాయకత్వ చాతగానితనం వల్ల ఈరోజు ఎంత మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు అనేది, వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అనేది, ఆఫీస్ ప్లేస్ హరాస్మెంట్ అనేది ఈరోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయం స్పష్టంగా చేయబడుతుంది, అది కనబడుతుంది. అది ఇటీవలనే మొదలైంది మోసం చేయడం. కాబట్టి చాలా కథలు ఉన్నాయి. అందుకనే దీన్ని ఎక్కడ కూడా ఫుల్ స్టాపులు పెట్టకుండా నేను దీన్ని పదే ఇది చర్చ జరగాలి, చర్చ ఉండాలి. అందుకని ఇందాక లతారెడ్డక్క కూడా, సింగరెడ్డి లతారెడ్డకు చర్చ జరగాలి, సాధ్యమైనంత వాడికి ఇది షేర్ చేయండి అని. బాధ ఏంటంటే ఈ ఖచ్చితంగా దీనికి అరికట్ట అనేది పడాలి. దీనికి తమాషా అయిపోయింది. లంపెన్ గాన్లు వచ్చి రాజకీయాలలో చేస్తారు, లంపెన్ గాన్లు రోడ్ల పైన తిరగండి. ఈరోజు బీజేపీ కార్యాలయాల ఎంపీలై మంత్రులై మీరు లంపెన్ గాన్ కథలే చేస్తే ఎట్లా చెప్పు? లంపెన్ గాన్లు చేసే కథలు ఇవి. చాలా మంది మోపోయింది మధ్యలో.
భాష పైన మీకు ప్రావీణ్యం ఉండదు, మీకు సబ్జెక్ట్ ఉండదు, మాట్లాడే తీరు ఉండదు. ఎమోషనల్గా మాట్లాడి ఎమోషనల్ కొడతా కానీ సబ్జెక్ట్ ఉండదు, బొందు ఉండదు మీ దగ్గర. కానీ ఏమైనా కానీ రెచ్చగొట్టాలి, మాట్లాడాలి. తక్కిన వాళ్ళను ఎవరిని లీడర్లను చేయాలి, చేయొద్దు. వాళ్ళని మీరు చేసుకోవాలి, లొంగిలోళ్ళని చేసుకోవాలి, లొంగనోళ్ళను వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఈరోజు ఇటువంటి వీళ్ళు అసాంఘిక శక్తుల కంటే ప్రమాదకరమైనటువంటి దుర్మార్గులు, ఉగ్రవాదుల కంటే డేంజర్ ఫెలోస్ వీళ్ళు. కాబట్టి వీళ్ళతోని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జాతీయ మహిళా కమిషన్ నేను ఆశ్రయిస్తా. ఇలా జరుగుతున్న వాటిపైన విచారణ చేయాలని చెప్తా. ఈరోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కీచకులను అరికట్టడంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం పూర్తిగా విఫలమైపోయింది. కాబట్టి మీరు ఎంటర్ కావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను జాతీయ మహిళా కమిషన్ కోరుతా. నేను చెప్పింది వాస్తవాలైతే మీరు కామెంట్లు చెప్పండి, అవాస్తవాలైతే ఎందుకు అవాస్తవం కూడా కామెంట్ చెప్పండి. కానీ ఈరోజు లేనిపోని పనికిమాలిన కామెంట్స్ మాత్రం మీరు పెట్టే ముందు ఆలోచించండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.